హాయ్ అండి. అందరూ భోంచేసారా? లంచ్ టైం అయింది కదా, అందరూ భోంచేసి ఉంటారు. నేనైతే భోంచేస్తానండి. దానికి కావాల్సిన సామాన్లన్నీ గిన్నెలన్నీ తోమేస్తున్నాను. గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఒక మంచి పొడి అయితే తయారు చేస్తున్నాను. చాలా మంచి హెల్తీ అయింది. అదేనండి మునగాకు పొడి అనమాట. అంటే అది మునగాకు ఒక్క ఆకు మాత్రమే కాదు, అందులోని నువ్వులు మినపప్పు అన్నీ వేస్తాం కాబట్టి ఈ పొడి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన మునగాకు పొడి అయితే చాలామంది ఒక్క మునగాకు పొడినే నీళ్ళల్లో కలుపుకొని తాగుతూ ఉంటారు. కానీ నేను పప్పులు ఇవన్నీ చేసుకొని టిఫిన్స్తో తినడానికి కూడా వీలుగా ఉంటుందని ఈ రకంగా చేశాను. మునగాకును శుభ్రంగా కడిగేసి 2 రోజులు ఇలాగ నీళ్ళలోనే ఆరబెట్టుకున్నానండి. నీళ్ళు అసలు లేకుండా బాగా ఆరిపోవాలి. అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కూడాను బాగా వేయించేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మునగాకు కూడాను బాగా వేయించేసుకుంటున్నాను. ఇది ఎంత బాగా పొడిగా అయినా కూడాను పనంలో వేయగానే ఇలా ముద్ద ముద్దలాగా అయిపోయిందండి. ఆ తర్వాత మొత్తాన్ని దీన్ని బాగా నువ్వులు కూడా వేసి, ఉప్పు వేసి, చింతపండు వేసి దీన్ని బాగా పొడిగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. అందులోని మునగాకు కూడా వేసుకొని పొడి చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ మునగాకు పొడి అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే మునగాకు చాలా ఇష్టమండి, అందుకోసం ఈ పొడి చేశాను. మరి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.